తమిళనాడు ఎన్నికల్లో నటుడు విజయ్ పార్టీ సంచలనం సృష్టిస్తోంది. ఆయన పోటీ చేసిన 2 స్థానాల్లో విజయం సాధిస్తున్నారు. అందులో ఒక చోట నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక స్టోరీలోకి వెళ్తే, తమిళనాడు రాజకీయాలను సినీ గ్లామర్ లేకుండా ఊహించుకోవడం చాలా కష్టం. దశాబ్దాలుగా డిఎంకే, అన్నా డిఎంకే వంటి పార్టీల ఆధిపత్యం ఉన్న రాష్ట్రంలో ఒక కొత్త ప్రత్యామ్నాయంగా వచ్చిన నటుడు పెట్టిన విజయ్ పార్టీ సినిమా గ్లామర్తో ముడిపడి ఉంది. విజయ్ హీరోగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. దళపతిగా ఆయన్ని అభిమానులు పిలుచుకుంటుంటారు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి తొలి ఎన్నికల్లోనే సత్తా చాటారు. ఇప్పటి వరకు ఆయన ఒక్కడే సినిమా గ్లామర్తో పార్టీని నడిపించారు. ఇప్పుడు ఆయనకు మరో తార జత కలవబోతున్నారని టాక్ నడుస్తోంది. ఆయనతో పలు సినిమాల్లో నటించిన త్రిష కూడా ఆయన పార్టీ ద్వారానే రాజకీయ రంగ ప్రవేశం చేయనుందని ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో విజయ్ 2 సీట్లలో పోటీ చేశారు. చాలా కాలం తర్వాత ఒక కీలక నేత 2 చోట్ల పోటీ చేయడం ఇదే మొదటిసారి. ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి 100కు పైగా స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఆయన పార్టీ తరపున బీ ఫామ్ అందుకున్న వారితో పాటు ఆయన కూడా 2 ప్రాంతాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పుడు అందులో ఒక నియోజకవర్గం నుంచి త్రిష పోటీ చేస్తారని జోరుగా తమిళనాడు పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది. తిరుచి, పెరంబూర్లో విజయ్ పోటీ చేశారు. ఆ 2 సీట్లలో కూడా అద్భుతమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు. ఆయన 2 స్థానాల్లో గెలిస్తే ఖచ్చితంగా ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆయన శాశ్వతంగా పోటీ చేసే చోటును ఎంచుకొని మిగతా ప్రాంతాన్ని వదులుకోవాలి. అక్కడి నుంచే త్రిష పార్టీ తరపున టికెట్ కేటాయించి పోటీ చేయిస్తానని అంటున్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి త్రిష అన్ని విధాలుగా అండగా ఉంటూ వచ్చారు. బయటకు కనిపించకపోయినా బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ చేశారని చెప్పుకుంటూ ఉన్నారు. దీనికి కృతజ్ఞతగా త్రిషను రాజకీయాల్లోకి తీసుకొచ్చే బాధ్యత విజయ్ భుజానికి ఎత్తుకున్నట్లు తమిళనాడు జరుగుతున్న ప్రచారం. త్రిష, విజయ్ల మధ్య చాలా కాలంగా మంచి స్నేహం ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ పడిన తర్వాత విజయ్ భార్య సంగీత చేసిన ఆరోపణలు సంచలనం క్రియేట్ చేశాయి. సీనియర్ హీరోయిన్తో తన భర్త విజయ్ తిరుగుతున్నారని, ఆయన నుంచి విడాకులు ఇవ్వాలని కోర్టుకెక్కారు. దీన్ని ప్రత్యర్థులు తమ అస్త్రంలాగా వాడుకున్నారు. అయితే విజయ్ మాత్రం దాన్ని లైట్ తీసుకున్నారు. ఇది తన వ్యక్తిగత విషయమని, వాటి సంగతి తాను చూసుకుంటానని, పార్టీ విజయం, ప్రజా సమస్యలపైన దృష్టి పెడదామని పార్టీ నాయకులకు, శ్రేణులకు పిలుపునిచ్చారు. అక్కడితో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. కానీ ప్రత్యర్థులు మాత్రం ప్రచారంలో దాన్ని ఒక ప్రచార అస్త్రంగా వాడుకున్నారు. ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ విజయ్తో ఉన్న స్నేహం కారణంగా త్రిష సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఒకానొక దశలో ఎన్డీఏకు, విజయ్కు మధ్య చర్చల్లో కీలక పాత్ర పోషించారనే ప్రచారం కూడా సాగింది. అమిత్ షాతో సమావేశమై సీట్లు, ఇతర విషయాల గురించి మాట్లాడారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత దాన్ని టీవీకే ఖండించింది. తాము ఎవరితో పొత్తు పెట్టుకోవడం లేదని, ఒంటరిగానే బరిలో దిగుతున్నట్టు స్పష్టం చేసింది. జరుగుతున్న ప్రచారానికి కొన్ని పరిణామాలు ఊతమిస్తున్నాయి. త్రిష పుట్టినరోజు నాడే ఫలితాలు రావడం మరో యాదృచ్ఛికమైన విషయం. అదే రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న త్రిష స్వామివారి తీర్థ ప్రసాదాలను అందుకున్నారు. అక్కడ అభిమానులు ఆమెను చూసి మన పార్టీ గెలుస్తుంది అని చెప్పడంతో నవ్వుతూ వెళ్ళిపోయారు. కాసేపటికే విజయ్ ఇంటికి చేరుకున్నారు. అక్కడ దాదాపు గంట పాటు విజయ్తో చర్చలు జరిపారు. ఈ పరిణామాలు గమనించిన వారంతా త్రిష పోటీ ఖాయమంటూ ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టీవీకే అధినేత విజయ్ ఆస్తి విషయానికి వస్తే, పీటీఐ నివేదిక ప్రకారం ఎన్నికల అఫిడవిట్లో మొత్తం ఆస్తి దాదాపు 603 కోట్ల రూపాయలు చూపించారు. ఇందులో 400 కోట్లకు పైగా చరాస్తులు, దాదాపు 198 కోట్ల రూపాయల స్థిర ఆస్తులు ఉన్నాయి. ఆయన బ్రాండ్ ఎండార్స్మెంట్, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ఇతర వ్యాపారాల ద్వారా సంపాదిస్తున్నారు. అంతేకాకుండా ఆయన వద్ద దాదాపు 883 గ్రాముల బంగారం, 15 లక్షల విలువైన వెండి ఆభరణాలు కూడా ఉన్నాయి. విజయ్ లైఫ్ స్టైల్ చాలా లగ్జరీగా ఉండేది. ఆయనకు ఖరీదైన కార్లంటే చాలా ఇష్టం. ఆయన కలెక్షన్లలో BMW 530D, లగ్జీరియస్ టయోటా వెల్ఫేర్తో పాటు BMW i7 వంటి కార్లు ఉన్నాయి. దీంతో పాటు చెన్నై, అనేక ఇతర ప్రదేశాలలో ఆయనకు అనేక ఇల్లు, వాణిజ్య ఆస్తులు ఉన్నాయి. విజయ్కి కొడైకెనాల్లో కూడా కోట్ల విలువైన వ్యాపార భూమి ఉంది.